ఓం శ్రీ మాత్రే నమ. 655వ నామము యోగ్య. ఓం యోగ్యాయై నమ. యోగం అంటే కలయిక, యోగద అంటే యోగాన్ని ఇచ్చేది, యోగ్య అంటే జీవేశ్వరులకు ఏకత్వ సంధానం చేయటమే యోగము. ఇది దేని వల్ల వస్తుంది అంటే శమదమాదుల వల్ల వస్తుంది. శమము అంటే అంతరేంద్రియ నిగ్రహము, దమం అంటే బాహ్యేంద్రియ నిగ్రహము. మన పతంజలి యోగ సూత్రాల్లో యోగ చిత్తవృత్తి నిరోధ అంటే యోగము చిత్తవృత్తిని నిరోధిస్తుంది. చిత్తవృత్తుల్ని నిరోధించడమే యోగము. చిత్తము యొక్క వృత్తి ఏంటంటే చలనము. చిత్తం ఎక్కడి నుంచి వచ్చిందంటే మనస్సులో నుంచి వచ్చింది. మనస్సుకి చలనమే ప్రధాన గుణం. అందుకని అది ఒక చోట స్థిరంగా ఉండదు. అటువంటి చిత్తాన్ని అంటే మనస్సులో నుంచి వచ్చినటువంటి చిత్తానికి కూడా చంచలత్వం ఉంది. స్థిరత్వము ఒకప్పుడు, చంచలత్వం కూడా ఒకప్పుడు వస్తూ ఉంటుంది. ఆ మనస్సుకు ఉన్నటువంటి ఆ చంచలత్వం పోయి స్థిరత్వం వస్తుంది కనుక యోగం చిత్తవృత్తిని నిరోధిస్తుంది. చిత్తవృత్తి ఏంటంటే చంచలత్వం, దాన్ని నిరోధించి స్థిరత్వాన్ని ఇస్తుంది అని మనకి తెలియజేస్తున్నారు. అటువంటి చిత్తవృత్తుల్ని నిరోధించటమే యోగం అని చెప్తున్నారు కదా. అటువంటి యోగానికి అర్హత కలిగి ఉండటమే యోగ్యత అంటాం. మనకి అంత యోగ్యత ఉందా అంటాం కదా. అలా ఆ యోగ్యత, అటువంటి యోగ్యతని తల్లి ఇస్తుంది కనుక తర్వాత యోగ్య అన్నారు. అంటే ఇప్పుడు అమ్మ శమదమాదులు అంటే అంతరేంద్రియ నిగ్రహము అన్నారు. అంతరేంద్రియ నిగ్రహం అంటే మరి ఆ మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. ఈ మనస్సు సంకల్పిస్తే బుద్ధి నిశ్చయిస్తుంది, బుద్ధి నిశ్చయిస్తే చిత్తము చింతన చేస్తుంది, అహంకారము దాన్ని పూనుకుని పని పూర్తి చేస్తుంది. ఈ నాలుగు కలిస్తేనే ఒక పని అవ్వాలంటే సంకల్పం దగ్గర నుంచి సానుకూలం అయ్యేంత వరకు ఈ నాలుగు చేస్తాయి. అందుకని వీటిని అంతరేంద్రియాలు అన్నారు. అంటే మనకి కనపడవు, మనస్సు కనపడదు, బుద్ధి కనపడదు, చిత్తము కనపడదు, అహంకారము కనపడదు గనక అంతరింద్రియాలు అంటే లోపల ఉండేటువంటి ఇంద్రియాలు అన్నారు. ఇవి సానుకూలంగా ఒకదాని పని ఒకటి. అంటే ఇది మనస్సు సంకల్పిస్తే బుద్ధి నిశ్చయిస్తుంది, చిత్తం చింతన చేస్తుంది. అంటే మనం ఒక పని చెయ్యాలి అనుకున్నప్పుడు మంచి చెడ అనేది బుద్ధి నిశ్చయిస్తుంది. అది బుద్ధి నిశ్చయించిన దాన్ని చిత్తము చింతన అంటే ఆ పని అయ్యేంత వరకు గుర్తులో పెట్టుకుంటుంది. ఆ పని చెయ్యాలి అని గుర్తులో పెట్టుకుంటుంది. అహంకారము అది మంచిది అని నిర్ణయించిన తర్వాత నేను చేస్తాను అని కర్తృత్వాన్ని పూనుకుంటుంది. అలా ఈ నాలుగు కలిపి సంకల్పం దగ్గర నుంచి పని అయ్యేంత వరకు నాలుగు కలిసి చేస్తాయి గనక ఇవి సాత్విక సమిష్టి భాగాలతో ఏర్పడినాయి గనక సమిష్టిగా అన్నీ కలిపి ఒక పనిని పూర్తి చేస్తాయి. అంటే ఇప్పుడు ఒక పని చేయాలనుకున్నప్పుడు దాన్ని గబగబా మనస్సు సంకల్పిస్తుంది. దానికి మంచి చెడు అనేది విచారణ ఉండదు. ఏదనిపిస్తే అది, ఏ క్షణంలో ఏదనిపిస్తే అది సంకల్పిస్తూ ఉంటుంది. తర్వాత బుద్ధి ఏం చేస్తుందంటే ఆ సంకల్పాన్ని విచారణ చేసి ఇది మంచిది చెయ్యి, ఇది మంచిది కాదు వద్దు అని నిశ్చయిస్తుంది. వద్దన్నదాన్ని వదిలేయాలి, మంచి అన్నదాన్ని మరి చెయ్యాలి కదా. మంచి అన్నప్పుడు చెయ్యాలని నిశ్చయం బుద్ధి దగ్గర జరుగుతుంది. మరి చెయ్యాలనుకుని వదిలేస్తే ఒకరోజు మనం ఏదో పని చెయ్యాలనుకున్నాం, తర్వాత మర్చిపోతే చెయ్యకపోతే ఏంటి ఆ రోజు చేస్తానన్నావుగా చేయలేదండి, అయ్యో మర్చిపోయాను అంటాం. ఆ మర్చిపోవటమే చింతన లేకపోవటం.
చింతన అంటే ఆ పని అయ్యేంత వరకు గుర్తులో పెట్టుకొని దాన్ని మనస్సులో మననం చేస్తూ చెయ్యాలి చెయ్యాలి అనుకోవటమే చింతన అంటారు. ఆ చింతన వల్ల గుర్తుంటుంది. గుర్తున్న దాన్ని అహంకారం నేను చేస్తాను అని పూనుకొని కర్తృత్వాన్ని వహించి పని చేస్తుంది. అప్పుడు పూర్తి అవుతుంది. అప్పుడు నేను చేశాను, అయ్యింది, చేస్తానన్న పని అయ్యింది అని అనుకుంటాం. అంటే ఈ 4 కలిస్తే కానీ అక్కడ పని అవ్వట్లేదు. వీటిని నియంత్రించటము అంటున్నారు. వీటిని నియంత్రించటము అంటే బాహ్యమైనటువంటి విషయాల యందు మనస్సు పోయి ఆ బాహ్యమైన విషయాల యందు బుద్ధి నిశ్చయం చేసుకుని చింతన చేసి బాహ్య విషయాల యందే అహంకారం కూడా పూనుకొని పనులని చేస్తూ ఉంటుంది. అటువంటి ఇంద్రియాలని మనస్సుని అంటే మనస్సు వీటన్నిటికీ అధిపతి, అంతరేంద్రియాలకి అధిపతి ఎవరంటే మనస్సు. అందుకని దీన్ని మనము భగవంతుని వైపు విచారణ వైపు మరల్చటమే నియంత్రించటం. ఇప్పుడు భగవంతుని గురించి మనం తెలుసుకోవాలి అనుకున్నాం. తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మనస్సు ఏం చేస్తుందంటే మళ్ళీ వద్దులే, ఇప్పుడు ఎందుకు, చక్కగా ఆ టీవీ పెట్టుకొని సీరియల్ చూడవచ్చు, లేకపోతే హాయిగా పడుకోవచ్చు, ఎందుకు అవన్నీ తెలుసుకొని మనం ఏం చేయలేం పెట్టలేం, ఎందుకు అంటుంది మళ్ళీ మనస్సు. బుద్ధి ఏం చెప్తుందంటే రోజు మరి 24 గంటలు వ్యర్థంగా అయిపోతుంది కదా, మరి కాసేపు అయినా భగవంతుని గురించి మనం విచారణ చేసుకుందాం, తెలుసుకుందాం, అవకాశం వచ్చింది కనుక తెలుసుకుందాము అని బుద్ధి గట్టిగా బుద్ధి చెప్తుంది. అంటే బుద్ధి చెప్పింది వింటే ఏమంటాం? బుద్ధిమంతుడు అంటాం. బుద్ధి చెప్పింది వినకుండా మనసు చెప్పింది చేసినటువంటి వాడిని ఏమంటాం? వాడు సరిగ్గా చేయడు పనులు, అందుకని బుద్ధిహీనుడు అంటారు. లేకపోతే బుద్ధి లేని, మనమే అనుకుంటాం ఒక్కోసారి పొరపాటు చేస్తే బుద్ధి లేని పని చేశాము అనుకుంటాం. అంటే బుద్ధి ఎప్పుడు మన సక్రమ మార్గంలోనే నడిపిస్తుంది, నిశ్చయిస్తుంది. అది బుద్ధి చెప్పిన మాటని మనసును వింటే బుద్ధిమంతుడే అవుతాడు. అటువంటి బుద్ధిమంతుడు అవ్వటమే అంతర దృష్టికి వెళ్ళడం, భగవంతుని దృష్టిలోకి మరల్చటము మనస్సుని, బుద్ధిని ఆ పనుల మీద నిశ్చయించటము, శ్రవణ మనన నిధిధ్యాసల ద్వారా మనం భగవంతుణ్ణి చేరుకోవాలి అనేదే నిశ్చయం. అదే అహంకారం పూనుకుని ఈ మొత్తం మనం తెలుసుకోవాలి విషయాన్ని, భగవంతుడి అనుగ్రహాన్ని పొందాలి అనేటువంటి పూనుకుంటుంది అనుకోండి ఆ కర్తృత్వం. అప్పుడు అది ఆ ఇంద్రియాలని నియంత్రించటము అంటారు. అంటే బాహ్యంగా వెళ్ళి బాహ్యమైన విషయాల యందు సంచరించి వాటి యందు మనం అనుభవానికి తెచ్చుకుంటే మరి ఒక సుఖము 99 బాధలు ఉంటున్నాయి. ఏ కోరికలోనూ సంపూర్ణమైనటువంటి సుఖము అనేది స్థిరంగా ఉండట్లా, క్షణికానందమే కానీ శాశ్వతానందం ఉండట్లేదు. అందుకని అంతర్ముఖం చేసుకున్నప్పుడు ఆత్మ విచారణ చేసుకుని ఆత్మానందాన్ని పొందితే అది ఆనందము, శాశ్వతానందము. అది ఎప్పుడూ కూడా ఆనందంగానే అనిపిస్తుంది. దానికి బాధ అనేది ఉండదు. ఆ ఆనందంలో బాధ అనేది ఉండదు. విషయానందాల్లో పక్కన అంటుకొని చుట్టూరా ఉంటాయి బాధలు. ఒక్క ఆనందమే, ఒక్క క్షణం ఆనందమే ఉంటుంది. ఇక్కడ ఆత్మానందంలో అంతా ఆనందమే, బాధకి చోటే లేదు. అటువంటి ఈ ఇంద్రియాలని నిగ్రహించటము అంటే ఈ విధంగా ఆత్మవైపు మరలించటమే నిగ్రహించటము. అలా శమము అంటే అంతరేంద్రియ నిగ్రహము, దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహము. బాహ్యేంద్రియాలంటే వాక్కు, పాణి, పాదము, పాయువు, ఉపస్థు. ఇప్పుడు వాక్కు ఉంది, ఇష్టం వచ్చినట్లు దానికి ఎట్లా పడితే ఎట్లా నరం లేని నాలిక అంటారు. అది ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంది. ఒక క్షణంలో ఒక మాట మాట్లాడి మళ్ళీ మార్చి ఇంకో క్షణంలో మాట్లాడగలదు.
ఎన్నో అబద్ధాలు ఆడుతుంది, మరి ఎన్నో మాయలు మర్మాలు మాటల్లో ఉంటాయి. అటువంటి మాటలన్నీ మనిషిని దిగజారుస్తాయి కానీ ఉత్తమ స్థితికి తీసుకురాకపోగా అదే స్థానంలో కూడా ఉంచవు, దిగజారుస్తాయి. అటువంటి మాటలన్నీ మనకి పాపాన్ని తెచ్చిపెడతాయి కానీ మనకి శ్రేయస్సుని తెచ్చిపెట్టవు. అలా మరి వాక్కుని నిగ్రహించటము అంటే మనము ఒక మాట మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడటము, నిగ్రహంగా ఉండి మనకి కోపం వస్తే కోపంతో మాట్లాడతాము, అసహ్యం వేస్తే అసహ్యంగా మాట్లాడతాము, చిరాకు వస్తే చిరాకుతో మాట్లాడతాము. అన్ని రకాలుగా మాట్లాడి ఎదుట వాళ్ళకి బాధనే కలిగిస్తాము. ఆ మాటల ద్వారా మనకి మంచి అనేది జరగదు. అనవసరంగా ఒకళ్ళని అక్కడ మనిషి ఉన్నా లేకపోయినా వేరుగా అనుకుంటే వాళ్ళకున్న పాపాలన్నీ కూడా మనకు వస్తాయి. అంటే పాపాల సంచి పెరుగుతుంది, సంచితంలో పాపాల గుట్ట పెరుగుతుంది. అందుకని పాపాల గుట్ట అంటే మనకి బాధలు, దుఃఖాలు, కష్టాలే దానివల్ల వచ్చేవి. మరి ఇప్పుడు ఉన్న కష్టాలకి బాధపడుతున్నాం, ఎన్నో బాధలు పడుతున్నాము. కష్టాలు వద్దు, సుఖం కావాలి అని కోరుకుంటున్నాం కనుక అటువంటి పాపాలను చెయ్యకూడదు అని ఇప్పుడు తెలుసుకుంటున్నాం. అంటే అది పాపం అని కూడా మనకి తెలియకుండా చేస్తాము. విచారణ ద్వారా తెలుసుకున్నప్పుడు ఆ పాపాలని తగ్గించుకుంటాం. అలా తగ్గించుకుని వేరే వాళ్ళని మాట్లాడి పాపం తెచ్చుకునేటువంటి నోటితో భగవంతుని గూర్చి మాట్లాడి భగవంతుని గురించి తెలుసుకొని భగవంతుని నామస్మరణ చేస్తే పుణ్యము, ముక్తి కూడా వస్తుంది. అంటే ఆ వాక్కుని నియంత్రించడం అంటే బాహ్యమైన దృష్టికి పోకుండా అంతర్దృష్టి, అంటే నియంత్రించడం అంటే అంతర్దృష్టి, మరి నియంత్రించకపోవటం అంటే బాహ్య దృష్టి. అంటే బయటికి వెళ్తే విషయాల మీదకి వెళ్ళిపోతాయి. విషయాలు మనకి బాధలనే కానీ స్థిరమైన ఆనందాన్ని ఇవ్వవు. కనుక మనకి బాహ్య దృష్టి నుంచి అంతర్దృష్టికి తీసుకెళ్ళటమే నిగ్రహించటము అంటారు. అలా వాక్కుని దమము అంటే వాక్కు, పాణి, పాదము, ఉపస్థు, వాయువు, వీటిని కర్మేంద్రియాలు, బాహ్యేంద్రియాలు అంటారు. వీటన్నిటినీ మళ్ళీ జ్ఞానేంద్రియాలు కూడా ఇక్కడ వస్తాయి. ఎందుకంటే జ్ఞానేంద్రియ కన్ను బయట ఉన్నటువంటి వస్తువుల మీద పడుతుంది, మనస్సు దాన్ని కోరుకుంటుంది, మరి కాళ్ళు అక్కడికి వెళ్తాయి, చేతులు వాటిని తీసుకుంటాయి, అనుభవానికి కావాలని తెచ్చుకుంటాయి. మరి ఇవన్నీ చేసేది బాహ్యేంద్రియాలు. ఈ బాహ్యేంద్రియాలు బాహ్య దృష్టితో చూసేటువంటి వస్తువుల మీద మోహం పోయి ఆ వస్తువుల మీద మోహం కలిగి ఆ కోరికతో వాటిని తెచ్చుకోవటం, అనుభవించటం, వాటి వల్ల వచ్చేటువంటి బాధలు అనేకం మనకి చాలాసార్లు చెప్పుకున్నాం. అలా తెచ్చుకున్నది ఏమన్నా ఆనందాన్ని కలిగిస్తుందా అంటే పూర్తి ఆనందాన్ని కలిగించదు. ఎందుకు కలిగించదు? మనం తెచ్చుకున్నాం కదా. అంటే మన దగ్గర ఉన్నది మరి ఎక్కడ తెచ్చుకున్నాం, ఇంత పెట్టి తెచ్చుకున్నాం, వాడుకోవాలంటే అమ్మో ఎక్కడ పాడైపోతుందో అని భయం. మళ్ళీ ఎవరికన్నా చెప్పాలి అని ఆరాటం, చూపించాలని ఆరాటం, చూపించిన తర్వాత వాళ్ళు ఎక్కడ అడుగుతారో అని భయం, ఇవ్వకపోతే మొహమాటంగా ఉంటుంది, బాధగా ఉంటుంది. అయ్యో ఇస్తే ఏం చేస్తారో, ఏం పాడైపోతుందో అని బాధ. మనం వాడుకోవటానికే అమ్మో ఎక్కడ పాడైపోతుందో అని బాధ అయితే ఇంకొకళ్ళకి ఇవ్వడానికి ఇంకా బాధే కదా. ఇలాంటి బాధలు ఎన్నో ఉంటాయి. ఒక్క వస్తువు వచ్చిందన్న ఆనందం తప్పితే తర్వాత క్షణము 99 బాధలు ఉంటాయి అని చెప్తున్నారు. అది అలాగే ప్రతి విషయమందు కూడా ఆ కోరికలు బాధల్ని కలగజేస్తాయి కానీ ఒక్క క్షణమే ఆనందాన్ని ఇస్తాయి. తతిమ్మ క్షణాలన్నీ దుఃఖాన్ని ఇస్తాయి. అందుకని వాటిని నియంత్రించితే ఆ కోరిక, బయట వస్తువుల మీద కోరికని, మమకారాన్ని వదులుకుని లోపల ఉన్న దాన్ని, చైతన్యాన్ని, ఆ అంతరాత్మని, అసలు నేనంటే ఎవరు, ఏమిటి, దాని లక్షణాలు ఏంటి, అది ఎలా
మనకి ఏ స్వరూపంగా ఉంది, మనకి ఎలా ఉపయోగపడుతోంది అనే విషయాల మీదకి మనస్సుని పోనిచ్చి ఆ చెవుల్ని దాని ఆత్మ విషయాలుగా విచారణగా మాట్లాడటము, వినటము అలా చేస్తూ ఉంటే అదే అంతర్ముఖం అవటం. అలా మరి భగవంతుడి గుడికి వెళ్ళటము కాళ్ళతో, మరి పూజలు చేయటము చేతులతో, ఇవన్నీ కూడా మనకి నిగ్రహించటం, ఇంద్రియాలని నిగ్రహించటం. బయట వస్తువులను చూసి వాటిని కోరుకొని బాధపడే బదులు భగవంతుని చూసి ఆ రూపాన్ని చూసి ఆ చక్కగా ఆనందాన్ని పొంది ఆ పూజలు చేసి అలా మనకి కలిగేటువంటి అనుగ్రహాన్ని మనం తెలుసుకుని ఆనందిస్తే అదే పరమానందం అవుతుంది చివరికి. అట్లా ఇంద్రియాలని నిగ్రహించటమే, బాహ్యేంద్రియాలను నిగ్రహించటము దమము, అంతరేంద్రియాలను నిగ్రహించటము శమము. ఈ శమదమాదుల వల్ల భగవంతుని స్ఫురణ, భగవంతుని విచారణ, తర్వాత భగవంతుని ఆత్మానందము కలుగుతుంది. అటువంటి యోగాన్ని ఇచ్చే తల్లి యోగద. అటువంటి యోగాన్ని ఇచ్చి తరింపజేస్తుంది తల్లి. అలా ఆ యోగద అయినటువంటి తల్లి 655వ నామంలో యోగ్య అయింది. ఆ యోగ్య అంటే ఆ జ్ఞానస్వరూపమే యోగము, యోగ్య. ఇది మళ్ళీ ఇదంతా కూడా అన్ని కలిసిపోయే నామాల అర్థం మనకి ఉంటుంది. దీంట్లో యోగ్య అంటే అంతర్ముఖమైనటువంటి జ్ఞానస్వరూపమే యోగ్య. ఆ స్వరూపం ఏంటి? అమ్మే. ఆ స్వరూపాన్ని ఇచ్చేది అమ్మే. ఆ స్వరూపాన్ని స్వీకరించే శరీరము అమ్మే. అంటే ఇవన్నీ కూడా మనము అమ్మని ఆశ్రయిస్తే మన ఇంద్రియాలని నిగ్రహించేటువంటి శక్తినిచ్చి మనము ఆత్మానందాన్ని పొందేటువంటి మార్గాన్ని చూపించి ఆత్మానందాన్ని కలిగించి ముక్తిని కలిగించేటువంటి తల్లి యోగ్య. అట్లా ఆ యోగిని మాత యోగాన్ని ఇస్తుంది. ఆ యోగమే జ్ఞాన యోగము, అదే ఆత్మస్వరూప యోగము. జ్ఞానస్వరూపమే యోగ్య అంటే. అటువంటి తల్లి మనకి మూలాధారం నుండి ఈ చక్రాలన్నిటిలో కూడా అనేక రూపాల్లో ఉండి, అనేక దళాల్లో అనేక అక్షరాలుగా ఉండి అమ్మ ఈ శరీరాల్ని నడిపిస్తుంది. ఈ శరీరాల్లో మరి జ్ఞానాన్ని కలగజేసేది తల్లి, శరీరాన్ని నడిపేది తల్లి. అటువంటి యోగ్య అయినటువంటి తల్లికి మనము మంగళం పాడదాం. యోగిని యోగద యోగ్య అయినటువంటి తల్లికి మనం మంగళం పాడదాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే.